ఇక్కడ చిన్న బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు. ఆ చిన్న బిడ్డల వయసు ఎంత ఉంటుందంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. వాళ్ళకి వాళ్ళ శరీరానికి ఏది పడుతుందో అది మాత్రమే పెట్టాలి. ఎందుకు? వాళ్ళ శరీరం ఇంకా మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకోగలిగే స్థాయిలో లేదు కనుక వాళ్ళకి ఎంతవరకు ఏది పడుతుంది, ఏది అవసరం అవుతుంది అది మాత్రమే అందిస్తే సరిపోద్ది. అంతే కదా? ఫుల్ గా వాళ్ళకి చికెన్ జాయింట్లు, మటన్ బిర్యానీలు పెట్టేస్తే వాళ్ళు తిని జీర్ణం చేసుకోగలరా? చేసుకోలేరు. పసిబిడ్డలకు పాలు మాత్రమే ఇస్తాం. ఇంకా వాళ్ళకి టైం పడుతుంది. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ శరీరాలు, అవయవాలు బలంగా మారిన తర్వాత అప్పుడు మనం కడుపు నిండా ఏదైనా పెట్టొచ్చు, ఇబ్బంది లేదు. ఈ విషయాన్ని మీరు అవగాహన చేసుకుంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, మీలో ఎవరైతే సాధన చేయటానికి సిద్ధంగా ఉన్నారో, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు, ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు. అవునా కాదా? మీ జీవితంలో ఏదైనా ప్రాక్టీస్ చేయకుండా వచ్చిందా? ప్రతిదీ, ఎవ్రీథింగ్ మీరు ఎలా నేర్చుకున్నారు? ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారు. ఏమ రైట్ ఆర్ రాంగ్? ఎవ్రీథింగ్. మరి బతకటానికి ఇన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు నిత్య జీవానికి కూడా ఒక ప్రాక్టీస్ ఉంటుందని బైబిల్ చెప్తుందిగా. దాన్ని ఆలోచించాలిగా. నిత్య జీవానికి కూడా ఏముంటది? దర్ ఇస్ ఏ ప్రాక్టీస్. నిత్య జీవానికి ప్రాక్టీస్ ఉన్నది, సాధన ఉంది. ఆ సాధన మనం చేయాల్సిందే. అరే సాధన చేయకుండా ఏది రాదు. కష్టపడకుండా పంట పండదు, ఇంటికి పంట రాదు. మీరు కష్టపడకుండా, ఉద్యోగం చేయకుండా డబ్బులు రావు. కూలి పనికి వెళ్లకుండా డబ్బులు రావు. వ్యాపారం చేయకుండా డబ్బులు రావు. అవునా? మీరు ఏదో ఒక కష్టం చేయకుండా శరీరాన్ని గట్టిగా బలంగా చేసుకోలేరు. ఏదో ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగా, లేకపోతే జిమ్కి పోతారా, లేకపోతే ఏమైనా యోగా చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు చేయాలి. అలా చేయకుండా మీ శరీరాన్ని ఎలా చేసుకోలేరు? బలంగా మార్చుకోలేరు. ఇన్ ద సేమ్ సెన్స్ మీ భక్తి జీవితం మెరుగైనదిగా, ఉన్నతమైనదిగా, స్వచ్ఛమైనదిగా మారాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. యూ నీడ్ టు ప్రాక్టీస్ చేయాల్సిందే. అప్పుడు నీకు బలమైన ఆహారం పెట్టమంటున్నాడు దేవుడు. నాయన వాళ్ళ జీర్ణ వ్యవస్థ రెడీగా ఉంది. దేనికి? అరిగించుకోవడానికి.